అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి గురువందన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కట్టా రాజేశ్వర్ గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యల మీద తన బాణిని వినిపిస్తూ వారు ఏదో నా గురించి గొప్ప అయిపోయింది, కానీ ఎన్నికలప్పుడు నేను తిరిగిన వారితో పాటు వారు ఎన్నికల కంటే ముందే తప్పకుండా పోటీ చేయాలని ఆలోచనతో గెలవాలని చెప్పి ఒక కసితోని వారు కష్టపడ్డ తీరు మామూలు తీరు కాదు. టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే వారి గెలుపు తథ్యమైపోయింది. దాని తర్వాత సంఘము, విద్యార్థి పరిషత్ కానీ, తపస్సు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడి పనిచేయడం వలన వారి కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. అందుకే కష్టపడి గెలిచిన వారు. రాబోయే రోజులన్నా మీరు వాస్తవాలు చేయండి. మేము పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏడేసిందని ఉద్యమం ఒక్క చెప్పండి నాకు. మీ పిఆర్సీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఎప్పుడన్నా? మీకు ఫస్ట్ నాడు శాలరీస్, నేనే పాదయాత్ర పోయేటప్పుడు ఆ కేసీఆర్కి ఒక మైండ్లోకి ఎక్కాలని చెప్పి ఆయన భాషలో ఇప్పటి నేను అడగటోని మీ జీతాలు వచ్చినాయి కాదు, రాలేదు సార్. కేసీఆర్ ముట్టుకోవడానికి ఫస్ట్ నాడు జీతాలు నీకేం శాతం అవుతుందని తెల్ల జీతాలు ఇస్తుండే. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పోలీసు వాళ్ళకు 15 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి ఇవాళ పాపం పోలీసు వాళ్ళకు. దీని మీద మాట్లాడాలి ప్రభుత్వం. ఈ బండి సంజయ్కి ఏ పోలీసు వాళ్ళు చెప్పారు, వాళ్ళ గనిమలు చెప్పారు, వాళ్ళు ఎవరు చెప్పారు అని దాన్ని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. ఈ మా గనిమలాగా ఎప్పుడో బంద్ చేసినారు, మాట్లాడే బంద్ చేశారు. కాబట్టి ఒకరు గుర్తుంచుకోండి, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ రోడ్డు మీదకి ఆందోళన చేస్తే తప్ప మీ సమస్యలు పరిష్కారం కావు. నేను టీచర్ను, నాకు అవార్డు రావాలి, నాకు మంచి పేరుంది, ఇది అనుకుంటే దానిలో ఇబ్బంది లేదు. కానీ సంఘాలు మాత్రం తపస్సు లెక్క ధైర్యంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి. మీకు అండగా మేము ఉండడానికి. నేను హోమ్ మినిస్టర్ పక్క పెట్టండి అవన్నీ. నేను ఏ స్థాయికి పోయినా కూడా నీకు కింద అణిగిమణిగా ఉంటాను. నాకేం అట్లా హోమ్ మినిస్టర్కే మాట్లాడలేను. నేను మామూలుగా ఎంపీ లెక్కనే మాట్లాడుతున్నా, మామూలు కార్యకర్తల లెక్కనే మాట్లాడుతున్నా. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో కార్యకర్తలు కొట్టాడని కాబట్టి మా ఆవేదన చెప్పుకుంటుంది. ఇవాళ కరీంనగర్ ఓట్లు వేసిన వాళ్ళు అంటారు, నాకు వేసిన వాళ్ళు నా గురించి మాట్లాడాను. నేను నాకు ఓట్లేస్తాను, మీరు అందరూ ఓట్లేస్తానే గెలిచి నేను పోస్టల్ బ్యాలెట్లు ఐఎస్ ఓట్లు నాకు ఇంకోళ్ళు దరిదాపులు లేరాలు. ఇలా ఏవీ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా, అన్న మీరు పోటీ చేసినప్పుడు కూడా ఈ కరీంనగర్ నుంచి చాలామంది ఉపాధ్యాయులు దాదాపు 10 days 15 days లీవ్ పెట్టి వచ్చారు. లీవ్ ఒకటి వచ్చి మేము కరీంనగర్లో 317 కొట్లాడినాం అని చెప్పి ఆ ఒక్క లక్షలో పనిచేసి మళ్ళీ పనిచేయాలి. ఇక అంటే బాధ అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, పిఆర్సీ కోసం మేము కొట్లాడినాం, లాఠీ చార్జ్ అయింది మా మీద. ఒకసారి హనుమంతరావు గారు వచ్చి డిఎల్ అంటే 6 కొట్లాడినాం. 6 సిద్దిపేట లాఠీ చార్జ్ అయింది, మళ్ళీ దెబ్బలు తిన్నాం. మరి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాడాలి మీ గురించి? ఓట్లు మాత్రం ఓటేసి మాత్రం ఇటేయాల్సిన ఓటు అటేసారు. అటు చేసి తప్పంతా నా మీదకి నొక్కి పడేసారు. అయిపోయింది. ఇటు నొక్కి అటు నొక్కి మళ్ళీ నా మీదకే నొక్కారు. నేను టైం ఇవ్వకుండా రాలేదట, నేను ఎప్పుడో టైం ఇచ్చిన వీలు పెట్టుకోలేదు. వర్షం అడ్డం వచ్చింది, ఈ అడ్డు నొక్కిరు. ఇప్పుడు మళ్ళీ గురువులకు సన్మానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో అందరిని సత్కరించాలి, సమాజానికి స్ఫూర్తి దగ్గర కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ గురువందనం పేరుతోని ఇలా తపస్ నిర్వహిస్తున్న కార్యక్రమం చాలా బ్రహ్మాండం. ఎందుకంటే సమాజంలో తల్లి తండ్రి తర్వాత ప్రధాన బాధ్యత సంతరించుకున్నది గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం మనం. అటువంటి ఒక మంచి సూక్తి ఆ సమాజంలో ఉందంటే ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి సమాజంలో పూట ఇంతమంది వారు చెప్పినట్టు సమాజంలో పూట ఒక చైతన్యాన్ని కలిగించి సమాజంలో కూడా మార్పును తీసుకొచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం కావాలంటే అది అందరికంటే ప్రధానమైనది గురువు పాత్ర. దానికి అనుగుణంగానే ఈరోజు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాన్ని మనందరం కూడా భాగస్వామ్యమై ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాల్లో
ఇలా గురు పాత్ర చాలా ప్రాధాన్యమైనది, ప్రముఖమైనది. కాబట్టి అందుకే ఈ దేశంలో ఒక మంచి వాతావరణం నిర్మాణం అయింది. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ గత ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి ఇప్పటివరకు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఏదైతే అనేక మంది పెద్దలు ఈరోజు ఒక లక్ష్యాన్ని చేరుకొని, ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని ఆ దిశగా పోవాలని ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని ఆచరించాల్సిన బాధ్యత, అనుసరించాల్సిన బాధ్యత ఇలా మన మీద ఉంది. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే, శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే పరిశోధన జరగాల్సిందే అని చెప్పిన తర్వాత వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన దీన్ దయాళ్ ఉపాధ్యాయులు చెప్పిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా పరిశీలన నిర్వహించడం అనేది తెలుసు. నరేంద్ర మోడీ గారు కూడా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పి ఏదైతే బలిదానం అయిపోయారో, కాబట్టి ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం బలిదానం అయిపోయారో శ్యామా ప్రసాద్ ముఖర్జీ వారి బలిదానం వృధా పోనీ అని చెప్పి దానికి అనుగుణంగా 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు.